అందరికీ నమస్కారం. నా పేరు వషితశ్రీ. రూబిక్ క్యూబ్స్తో అద్భుతాలు చేస్తున్నాడు నెల్లూరు జిల్లాకు చెందిన బాలుడు అనుముల నోమేష్. సెకండ్స్ వ్యవధిలో రూబిక్ క్యూబ్లను ఆర్డర్లో సెట్ చేయడంలో నోమేష్ రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. ప్రస్తుతం మనతో నోమేష్ ఉన్నారు. నోమేష్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ నోమేష్. హాయ్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. ఏ స్కూల్లో చదువుతున్నావు? ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు? నేను 8th క్లాస్ చదువుతున్నాను, ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో. రూబిక్ క్యూబ్స్ చేయాలనే ఆలోచన నీకు ఎలా వచ్చింది? ఎప్పటి నుండి స్టార్ట్ చేసావు? నేనైతే 5th క్లాస్ నుంచి నేర్చుకుందాం అనుకుంటున్నాను. అంటే అది ఆడతా నేర్చుకుందాం అనుకున్నాను. ఫస్ట్ ఒక 2 days 3 days ట్రై చేశాను, రాలేదు. దాని తర్వాత దీన్ని ఎలాగైనా సాల్వ్ చేయాలి అనుకొని దాన్నే నీట్గా నేర్చుకోవటం స్టార్ట్ చేసి అలా నేర్చుకున్నాను. క్యూబ్స్ చేయాలని ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయ్యావా? లేదు, నేనైతే ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వలేదు. నా ఓన్గా నేను చేద్దాం అనుకున్నాను. క్యూబ్స్ చేయడమే కష్టంగా ఉంటుంది, కానీ నువ్వు ఈ క్యూబ్స్ పై ఫోటోలని ఎలా సెట్ చేస్తున్నావు? కలర్స్ క్యూబ్ ఉన్నప్పుడు 6 కలర్స్ ఉంటాయి. ఆ 6 కలర్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం స్టిక్కర్ వేస్తామో అడిషనల్గా కొన్ని కలర్స్ అనేవి యాడ్ అవుతాయి. కాబట్టి పోర్ట్రేట్ అంటే స్టిక్కర్ వేసిన క్యూబ్ కొంచెం కష్టమైంది. దాంట్లో డాట్ కేస్ అనేది ఇంకోటి కూడా వస్తుంది. అలా రావడం వల్ల మనకి ఒక 50 to 40 సెకండ్స్లో చేసే క్యూబ్ని 1 minute లేదా 50 seconds అలా టర్న్ అవుతుంది. ఫొటోస్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? మామూలుగా నేను ఫస్ట్ ఇలా నార్మల్ క్యూబ్ అయితే చేస్తూ ఉన్నాను. దాని తర్వాత మా ఫాదర్ అడిగాడు, ఏమనంటే ఇలా ఫొటోస్ వేస్తాను చేయగలవా అని అడిగారు. నేను సరే ట్రై చేస్తాను అని చెప్పి నేనైతే ఫస్ట్ మా ఫాదర్ అయితే స్టిక్కర్ తెచ్చి వేశారు. దాని తర్వాత నేను ట్రై చేశాను. దాని తర్వాత దాన్నే ప్రాక్టీస్ చేస్తా లెస్ టైంలో చేయడానికి ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాను. నోమేష్, క్యూబ్స్ పై నువ్వు ఫస్ట్ ఎవరి పోర్ట్రేట్ ఆర్ట్ని చేసావు? ఏమేం చేసావు? క్యూబ్స్ పై నేనైతే ఫస్ట్ మా కరస్పాండెంట్ గారి ఫోటో చేశాను. అది August 15 రోజు మా స్కూల్లో జరుగుతున్న సెలబ్రేషన్స్లో నేను 9 క్యూబ్స్ తీసుకొని మా కరస్పాండెంట్ గారి ఫోటో చేశాను. అది 8 minutes 57 seconds పట్టింది. చేసిన తర్వాత మా కరస్పాండెంట్ గారికి గిఫ్ట్గా ఇచ్చాను. నెక్స్ట్ కలెక్టర్ గారి దగ్గర ప్రైమ్ మినిస్టర్ అయిన మోడీ గారి ఫోటో కూడా చేశాను. అలాగే మన కలెక్టర్ గారిది కూడా చేశాను. నేను ఇంకా మన ఎమ్మెల్యే అయిన శ్రీధర్ రెడ్డి గారి పోర్ట్రేట్ కూడా చేశాను. దాని తర్వాత మన ఎస్పీ మేడం గారి పోర్ట్రేట్ ఆర్ట్ కూడా సాల్వ్ చేశాను. ఏఎస్పీ మేడం గారి పోర్ట్రేట్ కూడా సాల్వ్ చేశాను. దీక్షా మేడం గారి పోర్ట్రేట్ కూడా చేశాను. అటు స్టడీస్ని ఇటు క్యూబ్స్ని ఎలా మేనేజ్ చేస్తున్నావు? స్టడీసే క్యూబే. నేను ఫస్ట్ స్టడీస్ అంటే హోంవర్క్స్ లెర్నింగ్ వర్క్స్ అవన్నీ అయిపోయిన తర్వాతే క్యూబ్ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేస్తాను. అంటే ఈరోజు ఇచ్చిన హోంవర్క్స్ చేసేసి దాని తర్వాత కొంతసేపు క్యూబ్ చేయడానికి కేటాయిస్తాను. గతంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ గారిని కలిసావు. కలెక్టర్ ఆనంద్ గారి ముందు క్యూబ్స్తో ఏం పోర్ట్రేట్ చేసావు? కలెక్టర్ ఆనంద్ గారి సమక్షంలో అయితే నేను ప్రైమ్ మినిస్టర్ అయిన మోడీ గారి పోర్ట్రేట్ సాల్వ్ చేశాను. అది 16 క్యూబ్స్ తీసుకున్నాను. 13 minutes 35 seconds అయితే పట్టింది. కలెక్టర్ గారిది కూడా చేశాను. అది 9 క్యూబ్స్లో చేశాను. 7 minutes 30 seconds పట్టింది. కలెక్టర్ ఆనంద్ గారు నీకు ఏదో ఆఫర్ కూడా ఇచ్చారంట, అదేంటి చెప్తావా? కలెక్టర్ ఆనంద్ గారు నాకు ఒక ఆఫర్ ఇచ్చారు. ఏంటంటే అది 1 monthకి అయినా 2 monthsకి అయినా ఒకసారి సైన్స్ ఫేర్కి వెళ్ళి అక్కడికి చాలామంది పిల్లలు వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళకు కూడా నువ్వు నేర్పించి నీ ద్వారా వాళ్ళకు కూడా అవగాహన కలుగుతుందని చెప్పారు. టాస్క్ కూడా ఇచ్చారంట, ఏంటది? కలెక్టర్ ఆనంద్ గారు నాకు ఏం టాస్క్ ఇచ్చారంటే ఒక క్యూబ్ని 30 secondsలో చేస్తే నాకు ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పారు. క్యూబ్స్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నువ్వు ఏ క్యూబ్స్ని చేయగలవు? నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూబ్స్ చేయగలను. అవి ఏంటంటే 2x2, 3x3, 4x4, 5x5, ఇంకా యాపిల్ క్యూబ్, బనానా క్యూబ్, మెగామిక్స్ క్యూబ్, మిర్రర్ క్యూబ్, ఎనిమల్ క్యూబ్, ఇంకా అట్లాంటివి చాలా క్యూబ్స్ అయితే చేయగలను. ఇంకా కూడా నేను క్యూబ్స్ కలెక్ట్ చేస్తున్నాను. అలా 6x6, 7x7, 8x8, 9x9 అలాగా ఇంకా ఎక్కువ కలెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అసలు నీ ఏమేంటి? నా గోల్ ఏంటంటే క్యూబ్ని చాలా
తక్కువ సమయంలో చేయడానికైతే ప్రాక్టీస్ చేస్తున్నాను. అందరికీ క్యూబ్స్ చేయడం నేర్పిస్తానంటున్నావు, నిజమేనా? అవును, నిజమే. నేను అందరికీ క్యూబ్స్ చేయటం నేర్పిస్తాను. నా దగ్గరకు వచ్చి ఎవరైనా అడిగితే నేను తప్పకుండా నేర్పిస్తాను క్యూబ్స్ ఎలా చేయాలో. నీకు పేరెంట్స్ సపోర్ట్, స్కూల్ టీచర్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది? నాకు మా పేరెంట్స్ సపోర్ట్ అండ్ స్కూల్ టీచర్స్ సపోర్ట్ అయితే చాలా బాగా ఉంటుంది. క్యూబ్స్పై కొన్ని అవగాహన కార్యక్రమాలు చేస్తున్నావంట కదా, అవి ఏంటవి? ఏమేం చేసావు? నా క్యూబ్స్పై కూడా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. అవి ఏంటంటే బైక్ ఆర్ వెహికల్స్ డ్రైవ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదు, అంతేగాక అందరూ హెల్మెట్ పెట్టుకోవాలి, ఇంకా డ్రగ్స్ తీసుకోకూడదు, చైల్డ్ లేబర్ ఆపాలి అని అలాంటి చాలా పోర్ట్రేట్స్ అయితే సాల్వ్ చేశాను. ఎందుకంటే ఇలా నేను పోర్ట్రేట్స్ సాల్వ్ చేస్తున్నందుకు నా వీడియోస్ చూసిన వాళ్ళు కొంతమంది అయినా నేను ఒక రిక్వెస్ట్గా అడుగుతున్నాను, అలా మీరు చేస్తే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. రీసెంట్గా మన కలెక్టర్ హిమాంశు శుక్లా గారిని కలిసావు కదా, ఏమన్నారు? రీసెంట్గా నేను మన కలెక్టర్ అయిన హిమాంశు శుక్లా గారిని అయితే కలిశాను. వారి దగ్గరికి వెళ్ళి కలిస్తే వారు ఏమని చెప్పారంటే, నువ్వు ఇలాగే చెయ్యి, ఇలాగే కంటిన్యూ చెయ్యి, ఇలా చేస్తే మన జిల్లాకు కూడా మంచి పేరు వస్తుంది, నువ్వు ఇలాగే కంటిన్యూ చెయ్యి అని అయితే చెప్పారు. కలెక్టర్ హిమాంశు శుక్లా గారి క్యూబ్స్ చేసావా? కలెక్టర్ హిమాంశు శుక్లా గారి క్యూబ్స్ కూడా చేశాను. 9 క్యూబ్స్తో చేశాను. అది 8 minutes 30 secondsలో అయ్యింది. నోమేష్, నెక్స్ట్ ఆగస్ట్ 15కి ఏదో సర్ప్రైజ్ ఇస్తున్నావంట కదా, ఏంటది? నేను క్యూబ్స్తో నెక్స్ట్ చాలా పెద్ద పోర్ట్రేట్ అయితే చేయబోతున్నాను. అది చాలా క్యూబ్స్తో చేయబోతున్నాను. అది చాలా కష్టంగా ఉంటుంది. నేను దాన్ని చాలా తక్కువ సమయంలో చేయడానికి ప్రాక్టీస్ కూడా చేస్తున్నాను. ఆగస్ట్ 15కి నేనైతే ఒక పెద్ద పోర్ట్రేట్ అయితే చేయబోతున్నాను. అది 104 క్యూబ్స్తో ఆ పోర్ట్రేట్ అయితే చేయబోతున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే నాకు కావాలి. థ్యాంక్ యూ నోమేష్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు ఇంకా ఎన్నో అద్భుతాలు సృష్టించాలని మేము కోరుకుంటున్నాము. సో చూసారు కదా, క్యూబ్స్తో అద్భుతాలు చేస్తున్న టాలెంట్ బాయ్ నోమేష్ స్పెషల్ ఇంటర్వ్యూ. ఫ్యూచర్లో నోమేష్ మరెన్నో అద్భుతాలు చేయాలని మనందరం కోరుకుందాం. ధన్యవాదాలు.